సో ఇప్పుడు లోకేష్ గారు చర్చించడానికి ముందుకొస్తా అని అంటున్నారు. సో అవును. వైసీపీ వాళ్ళు ఏవైతే ఆరోపణలు ఉన్నాయో, ఆ ఆరోపణలను నిరూపించుకోవడానికి ఆ చర్చకు సిద్ధమేనా? సో దీనిపైన వైసీపీ నాయకులు లక్ష్మీనారాయణ గారు ఒకసారి తెలియజేయండి. నిజంగా వైసీపీ ఈరోజు సిద్ధంగా ఉందా ఆ చర్చకి? డిఎస్సి మొత్తం మీద పేపర్ లీక్ కానీ లేదా అక్రమాలు జరిగాయి అనేటువంటి ఆరోపణలు ఏ విద్యార్థి సంఘము లేదా యువజన సంఘం కానీ లేదా ఎవరు కూడా గతంలో అయితే చేయలేదు. అయితే స్పోర్ట్స్ కోటాలో నింపినటువంటి వాటి మీద వివాదం వచ్చింది. దాని మీద ఆరోపణలు ప్రత్యారోపణలు వచ్చాయి. విజయభాస్కర్ గారు చెప్పినట్లు వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్స్ అనేటువంటి దాని మీద అధికారులు వివరణ ఇచ్చారు. ఇవన్నీ వివరణ ఇచ్చినప్పటికీ అసలు పరీక్షలు రాయకుండానే కొంతమందికి అపాయింట్మెంట్ ఇచ్చారు అనేటువంటిది ప్రధానంగా జరిగినటువంటి చర్చ. ఆ చర్చ 2-3 నెలల క్రితమే జరిగింది. అది అందులో అనేక మంది పాల్గొన్నారు, అభిప్రాయాలు చెప్పారు. లెఫ్ట్ పార్టీలు దాని మీద వెల్లడించినటువంటి వైఖరి ఏంటంటే దాని మీద విచారణ జరిపి నిజాలను ఎక్కువ తేల్చండి అని వైఖరిని లెఫ్ట్ పార్టీలు తీసుకున్నాయి. సరే, ప్రభుత్వము అధికారుల చేత వివరణ ఇప్పించింది తప్ప అలాంటి చర్యకు పాల్పడలేదు. ఇప్పుడు తాజా పరిస్థితికి వస్తే ఆ సమస్య మీద అంటే మొత్తంగా డిఎస్సి అనే పేరుతోటి వైసీపీ ఆందోళనకు పూనుకున్నది. మరొక వైపున ఒలింపిక్ అసోసియేషన్ కి చెందినటువంటి పురుషోత్తం అనేటువంటి వ్యక్తి దీని మీద ఒక పిల్ వేశారు. ఏమిటి ఆ పిల్ అంటే జూడో కోటాలో ఫేక్ సర్టిఫికెట్లతోటి కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, దాని మీద విచారణ జరపాలనేటువంటిది దానిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సారాంశం. మరి మిగిలినటువంటి క్రీడల్లో కూడా అవన్నీ ఉన్నదా లేదా అనేటువంటిది పిల్ మొత్తం మీద మీడియాలో అయితే వివరణలు రాలేదు. ఏమైనప్పటికీ అట్లాంటి ఫేక్ సర్టిఫికెట్ల మీద విచారణ జరిపి 4 నెలల్లో తమకు నివేదిక ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అందువలన అది ఇప్పుడు కోర్టులో ఉన్నది. మరొక వైపు వైసీపీ దశల వారీగా ఈ అక్రమాలకు వ్యతిరేకంగా ఆందోళన ప్రారంభించింది. అదే విధంగా లోకేష్ గారు రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ ను కూడా ముందుకొచ్చింది. ఆ ముందుకొచ్చినటువంటి దాని మీద లోకేష్ గారు విసిరినటువంటి సవాళ్ళు ఏంటంటే దీంతో పాటు అనేక విషయాల మీద చర్చిద్దాం అనేటువంటి సవాళ్ళు విసిరారు. రాజకీయ పార్టీల మధ్య అలాంటి సవాళ్లు ప్రతి సవాళ్లు ఇవాళ సాధారణంగా మారుతున్నాయి. అందుకని కోర్టులో పిల్ కి మరి సంతృప్తికరమైనటువంటి సమాధానాన్ని అధికార యంత్రాంగం లేదా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఇస్తుంది, లేదా ఆ పిల్లో ఆరోపించినట్టు ఆ జూడో దానిలో ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చింది నిజమా కాదా, ఇట్లాంటి విషయాలన్నీ కూడా విచారణలో తేలాలి. తేలిన తర్వాత మాత్రమే ఆ ఆరోపణలకు సంబంధించి ఏదైనా ఒక అభిప్రాయాన్ని మనం చెప్పగలం తప్ప ఇప్పుడు జరిగాయని కానీ జరగలేదని కానీ అధికారులేమో ఏమి జరగలేదని వివరణిస్తున్నారు, వైసీపీ నాయకులేమో జరిగాయని చెప్పేసి చెప్తున్నారు. వివాదం కోర్టుకు వెళ్ళింది. అందువలన కోర్టుకు వెళ్ళినటువంటి దాని మీద కోర్టు తీర్పు వచ్చేంత వరకు మనం ఆగాలి అనేది మాత్రం నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.